The 8 Show. It's a black comedy torture thriller web series. It's a kind of Squid Game with limited characters and more drama. ఇది కొంచెం స్క్విడ్ గేమ్ లాంటి వెబ్ సిరీసే కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఈ ద 8 షో గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ద 8 షో స్టోరీ గురించి చెప్పాలి అంటే ఒకరితో ఒకరికి పరిచయం లేని ఒక 8 మందికి ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్విటేషన్ వస్తుంది. అండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కూడా. అయితే ఆ గేమ్ ఏంటి అనేది నేను చెప్పను, కానీ ఆ గేమ్ని ఎంత ఎక్కువ టైం ఆడితే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అంత ఎక్కువ మనీ వస్తుంది. ఇంతకీ ఆ గేమ్ ఏంటి అండ్ ఆ 8 మంది ఆ గేమ్ని ఎలా ఆడారనేది మీరు ఈ వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోండి. ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా వెబ్ సిరీస్. ఇనీషియల్ గా స్టోరీ సెట్ అవడానికి అండ్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి కొంచెం టైం పడుతుంది. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ప్రతి నార్మల్ గానే అనిపించింది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఓపికతో కంప్లీట్ చేశాక వెంటనే ఈ వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసేసా. అంతలా నన్ను ఈ వెబ్ సిరీస్ హుక్ చేసేసింది. ఇట్స్ అ వెరీ గుడ్ వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్ చాలా నచ్చింది. 8 క్యారెక్టర్సే ఉంటాయి, కానీ ఆ క్యారెక్టర్స్ త్రూ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ డ్రామాని క్రియేట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కి ఉన్న ప్లస్ ఏంటి అంటే ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. సో సీజన్ 1 స్టోరీ సీజన్ 1 తోనే ఎండ్ అయిపోతుంది. బట్ స్టిల్ కొన్నిసార్లు ఎపిసోడ్స్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు, స్టోరీ స్టాగ్నేట్ అయినట్టు అనిపిస్తుంది. అయితే అలా అనిపించిన కొంత టైంకే స్టోరీలో ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఆర్ టర్న్ వస్తుంది అండ్ అగైన్ ఇట్ విల్ బికమ్ ఇంట్రెస్టింగ్. స్టోరీ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ వాస్ గుడ్. కొంచెం స్క్విడ్ గేమ్ రిజంబ్లెన్సెస్ ఉన్నప్పటికీ ఇట్స్ అ డిఫరెంట్ వన్. నరేషన్ వాస్ వెరీ గుడ్. లిమిటెడ్ క్యారెక్టర్స్ త్రూ ఆ క్యారెక్టర్స్ మధ్య క్రియేట్ అయ్యే డిఫరెన్సెస్ ని అండ్ మనీ కోసం ఒక మనిషి ఎంతవరకు వెళ్ళగలడు, అలానే సర్టెన్ సిచ్యువేషన్స్ లో మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు అనే పాయింట్స్ ని చూపిస్తూ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ మనలో క్రియేట్ అయ్యి ఎపిసోడ్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ క్యూరియాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ మనం ఈ వెబ్ సిరీస్ తో కంప్లీట్ గా ఎంగేజ్ అయిపోయేలా ఈ వెబ్ సిరీస్ నరేషన్ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ వెరీ గుడ్. ఉన్నవి 8 క్యారెక్టర్సే అండ్ ఆ క్యారెక్టర్స్ ని చాలా బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. మనం ఈజీగా కొన్ని క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిపోతాం అండ్ కొన్ని క్యారెక్టర్స్ ని కంప్లీట్ గా హేట్ చేస్తాం. ఆ 8th ఫ్లోర్ క్యారెక్టర్ అయితే సావగొట్టాలనిపించింది నాకు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. చాలా లిమిటెడ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ అవి చాలా బాగుంటాయి. నేను ముందు చెప్పినట్టే ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. సో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈ 8 ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, బట్ తెలుగులో అయితే లేదు. అండ్ అలానే కొన్ని బంచిక్ సీన్స్ అయితే ఉంటాయి మరి. సో ఫ్యామిలీతో చూడమాకండి, పుసుక్కున వచ్చేస్తాయి అండ్ మీరు బుక్ అయిపోతారు. సో అది గురు ద 8 షో సంగతి. నాకైతే ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చింది. మీరు క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా ఉండే గేమ్ షో వెబ్ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ యూ కెన్ ట్రై దిస్ వన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ద 8 షో చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.